ఫిర్యాదు చేసినట్లు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తెలిపారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు సమర్పించారు. వైసీపీ నేతలు చేస్తున్న దొంగ నాటకాలను ప్రజలు గుర్తించాలన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాల్లో అవినీతి ఆరోపణలపై పెద్దిరెడ్డి సోదరులు బహిరంగంగా చర్చకు రావాలని శ్రీరామ్ చిన్నబాబు డిమాండ్ చేశారు. నా లిమిట్స్ పరిధిలోని 2 టౌన్ సిఐ గారికి రాజారెడ్డి గారికి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాము. తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకు మితిపీరిపోతున్నారు, అంటే జీర్ణించుకోలేక. అదేవిధంగా ఆనాడు అన్నా క్యాంటీన్లు మూసేసినారు. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు మీరు తెచ్చిన మెడికల్ కాలేజీని మోయలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మెడికల్ కాలేజీను పీపీఆర్ పద్ధతిలో నడపాలని మాత్రమే మేము కోరుకున్నాం. అదేవిధంగా నువ్వు జిల్లా రాయచోటికి పోతా అంటే ఏం చేస్తున్నావు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి నెంబర్ 2 అంటారు కదా మీరు. సీఎం తర్వాత సీఎం అన్నోళ్ళు జిల్లా రాయచోటికి పోతా అంటే ఆ రోజు ఏమన్నా గాజులు దొడుక్కొని కూర్చున్నారని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇంకైనా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలా. ఈ వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఈ దొంగ నాటకాన్ని ఇంకైనా గమనించండి. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే వైజాగ్లో సమ్మిట్ పెట్టి 16 లక్షల కోట్లు పెట్టుబడిని తెచ్చిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది, మా లోకేష్ గారిది. అదేవిధంగా సూపర్ 6 హామీలు చెప్పాం, అన్నీ కూడా చేస్తూ పోతున్నాం. ఏది లేక వీళ్ళు మెడికల్ కాలేజీలు ఒకటే పట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి జిల్లా చేయబోతున్నాం. అదేవిధంగా మదనపల్లి మెడికల్ కాలేజ్ కూడా నిర్మించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కంప్లైంట్ ఈ తంబళ్లపల్లి నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా దాదాపు ఒక 30 మంది ఒక 15 రోజుల నుంచి చిల్లరగాయంగా చేస్తుంటే ఆ 30 మంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే సిఐ గారు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.